జాతకుడు ఇతరులకు అప్పిచ్చాడు. ఆ ఇచ్చిన అప్పు వసూలు అవ్వట్లేదు. ఆ అప్పు నాకు తిరిగి ఎప్పుడు వసూలు అవుతుందని అడిగాడు నన్ను. ఏ జాతకంలోనే ద్వితీయ భావం అయినా కూడా జాతకుడి యొక్క ఆర్థిక స్థితిని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఒక జాతకంలోని 8వ భావము ఇతను ఎవరికి అప్పిస్తాడో ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే సప్తమ భావం మన దైనందిన జీవితంలో మనం ఎవరితో అయితే ప్రతినిత్యం కార్యకలాపాలు చేస్తామో వాళ్ళందరినీ చెప్తుంది అంటాం. కాబట్టి రుణదాత రుణగ్రహీత ఇద్దరిని 7 ద్వారానే చూస్తాము. ఆ 7కి సెకండ్ హౌస్ మన జాతకంలో 8 అవుతుందని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ మీరు అప్పు ఇచ్చారు. మీరు అప్పు ఇచ్చిన తర్వాత ఆ అవతల వ్యక్తి మీకు రీపే చేయాలి అంటే మన జాతకంలో 6th హౌస్ కూడా యాక్టివేట్ అవ్వాలి. అంటే మనం ఏ జాతకాన్ని అయితే పరిశీలిస్తున్నామో ఆ జాతకంలోని 6th హౌస్ కూడా యాక్టివేట్ అయినప్పుడే అవతల వ్యక్తి రీపే చేస్తాడంట. దాని అర్థం ఏంటి? ఒక జాతకంలో అష్టమ భావం అవతల వ్యక్తి యొక్క ద్వితీయము, 6వ భావం అవతల వ్యక్తి యొక్క వ్యయము, 12వ భావం. కాబట్టి మనం ఇచ్చిన మనీ తిరిగి వస్తుందా లేదా, అప్పుగా ఇచ్చిన మనీ తిరిగి వస్తుందా లేదా అని చూసాను. ద్వితీయంతో పాటు 6, 8 భావాలను కూడా పరిశీలించడం అవసరం అని చెప్తాం. సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏం చెప్పబడింది? 8వ భావంలో శుభగ్రహాలు ఉంటే, శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలుగా చెప్పబడిందండి. అష్టమంలో శుభగ్రహాలు ఉంటే జాతకుడు ఇతరులకు ఇచ్చిన అప్పు లాంటివి సులువుగా వసూలు అవుతాయని చెప్పండి. జాతకుడు ఎవరికైనా ఇతరులకు మనీ ఇస్తే సులువుగా వసూలు అవుతుందని చెప్పడం. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఒక గ్రహం అష్టమంలో ఉందనుకోండి, గురువు కానీ, శుక్రుడు కానీ, చంద్రుడు కానీ, బుధుడు కానీ, వాళ్ళ దృష్టి ఎక్కడ పడుతుంది? ద్వితీయం మీద పడుతుంది. వాళ్ళ సప్తమ దృష్టి జాతకుడి ద్వితీయ భావం మీద పడుతుంది. అంటే అష్టమంలో శుభగ్రహాలు ఉంటూ అవి జాతకుడి ద్వితీయ భావాన్ని చూస్తుంటాయి. కాబట్టి జాతకుడు ద్వితీయ భావం కూడా బలం చేకూరింది అంటారు. సో దాని వలన అష్టమంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు ఎవరికైనా అప్పిస్తే కనుక సులువుగానే వసూలు అవుతుందని చెప్తారు. కానీ కేపీలో మనం ఏం చెప్పుకున్నామండి? ఫంక్షనాలిటీ అంటే ఆ గ్రహము ఎటువంటి భావాలకి కారకత్వం వహిస్తుంది దానిని బట్టే వాస్తవంగా నిర్ధారించాలి. మనం ఫంక్షనాలిటీని బట్టే అది రియల్గా ఫేవరబుల్గా ఉందా, అన్ఫేవరబుల్గా ఉందా అన్నది నిర్ధారిస్తాం. సో సపోజ్ ఇప్పుడు అష్టమంలో గురువు కానీ, శుక్రుడు కానీ ఉన్నారు, ఉంటూ వాళ్ళు ద్వితీయాన్ని చూస్తున్నారు. కానీ ఈ గ్రహాలు 6, 8, 12 భావాలకి బలమైన కారకులు అయ్యారండి. అలా బలమైన కారకులు ద్వితీయాన్ని చూస్తూనే మళ్ళీ ఇబ్బందికరమే. అంటే ద్వితీయాన్ని 6, 8, 12 కారక ప్లానెట్స్ చూస్తున్నాయనుక జాతకుడికి ఆర్థిక సమస్యలు వెంటాడటము, పర్టికులర్ గా అవతల వ్యక్తి ద్వితీయంలో కూడా 6, 8, 12 ఉన్న ప్లానెట్స్ ఇస్తూ ఉండడం వల్ల అంత ఈజీగా వసూలు కాకపోవడము, ఇచ్చిన ధనం వసూలు కాకపోవడం, ఈ రెండు ఉంటాయని చెప్తాం. కాబట్టి మనం అష్టమంలో ఏ గ్రహాలు ఉన్నాయి అని చూస్తూనే ఆ గ్రహాలు ఏ భావాలకు కారకత్వం వహిస్తున్నాయి అన్నది కూడా జాగ్రత్తగా గమనించాలి. వాటి ఫంక్షనాలిటీ. కేపీలో చెప్పుకునే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? మనం ఏ జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడైనా కూడా మనం ఏ అంశాన్ని చూస్తున్నామో ఆ అంశాన్ని ఇండికేట్ చేసే ప్రధాన భావం యొక్క సబ్లాడ్ చూడటం ద్వారా ఆ ఫలితం ఎలా అనుభవంలోకి వస్తుంది అన్న దానిని మనం నిర్ధారించుకుంటాం. అంటే దాని క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ఇవన్నీ నిర్ధారించుకుంటాం. సో జాతకుడు ఒకవేళ ఇతరులకు అప్పిచ్చి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది జాతకుడు మనీ ఏమైనా ఎంటాంగిల్ అయ్యే అవకాశం ఉందా, అంటే ఏమైనా స్టక్ అయిపోతుందా అప్పిస్తే. అది ఎలా తెలుస్తుంది? ఇతని జాతకంలోని ఫస్ట్ సెకండ్ హౌస్ చెక్ చేయండి. ద్వితీయ భావం క్వాలిటీ ఎలా ఉంది అంటే ఈ ద్వితీయ భావం కస్పల్ సబ్లాడ్గా వచ్చిన గ్రహం స్వభావం ఎటువంటిది, ద్వితీయ భావ సబ్లాడ్గా వచ్చిన గ్రహము అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా. అనుకూలం అంటే ఇది మనం గతంలో చెప్పుకున్నాం, కార్యాచరణ రీత్యా శుభకరుడిగా ఉండాలి. అది ఏ గ్రహమైనా కావచ్చు. ఆ గ్రహం యొక్క సహజ స్వభావం కొంతమేరకు ఉంటుంది తప్పకుండా. కానీ దానికి వచ్చిన సిగ్నిఫికేషన్ ఏది, ద్వితీయ భావ సబ్లాడ్గా వచ్చిన గ్రహం యొక్క సిగ్నిఫికేషన్ ఏదన్నా చూడండి. సో సిగ్నిఫికేషన్ ఎలా తెలుస్తుంది? ఈ గ్రహం ఎవరి నక్షత్రంలో ఉంది సబ్లాడ్. సో ఆ నక్షత్రాధిపతి ద్వారా వచ్చిన దానిని ప్రైమరీ సిగ్నిఫికేషన్ అంటాం మనం. సో ద్వితీయ భావ కస్పల్ సబ్లాడ్గా వచ్చిన గ్రహము 2ని కానీ, 6ని కానీ, 11ని కానీ, 2, 6, 11 and 10 వీటికి బలమైన సిగ్నిఫికేటర్ అయి కనిపించాడు అనుకోండి, ఇతని ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది, ఇతను ఏమి చిక్కుల్లో పడడు ఆర్థిక చిక్కుల్లోనని ఈ కస్పల్ సబ్లాడ్ ఒక క్లూ ఇచ్చింది. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ కస్పుని ఏమైనా అంటే ద్వితీయ భావ స్ఫుటాన్ని ఏమైనా ప్రతికూల గ్రహాలు చూస్తున్నాయా. ప్రతికూల గ్రహాలు అంటే 6, 8, 12 భావ సిగ్నిఫికేటర్స్, ముఖ్యంగా 8, 12 భావ సిగ్నిఫికేటర్స్ ఏమైనా ఈ ద్వితీయ భావ కస్పుని చూస్తున్నాయా. ఏ గ్రహాలు అయితే చూస్తున్నాయో
ఆ గ్రహాల దశ అంతర్దశల్లోనే ఎక్కువగా సమస్య క్రియేట్ అవుతుంది. ఆ గ్రహాల దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు జాతకుడు ఎవరికి అప్పివ్వకపోవడం మంచిది. ఆ సమయంలో జాతకుడు ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం జాగరూకతతో ఉండాలని చెప్తాం. ఏ గ్రహాలు అయితే ఇప్పుడు చూస్తున్నాయో 8, 12 లాంటి భావ సిగ్నిఫికేటర్స్ ద్వితీయ భావ స్ఫుటాన్ని లేదా ద్వితీయ భావ సబ్లాడ్ని ఆ గ్రహాల దశ అంతర్దశలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇది మనం ఫస్ట్ ద్వితీయ భావ కస్పు ద్వారా నిర్ధారించుకున్నాం. అయితే ఇక్కడ నేను గతంలో కూడా చెప్పానంటే ఆర్థిక విషయాలు లాంటివి చూసేటప్పుడు ఎప్పుడు ఓన్లీ కస్పు సబ్లాడ్ ఒక్కదాన్ని చూడొద్దు. 2, 6, 10 అర్ధ త్రికోణం అని అంటాం. ఈ మూడిటిని కామన్ గా ఒక నక్షత్రం కల్పించుతుంది. ఎందుకంటే ఈ 3 భావాలు ఒకదాని నుంచి ఇంకొకటి కోణ స్థితిలో ఉంటాయి కాబట్టి వాటి కామన్ గా ఒకే గ్రహం యొక్క నక్షత్రంలో ప్రారంభం అవడానికి అవకాశం ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద చార్ట్స్ లో. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఒకసారి ఆ నక్షత్రాధిపతి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. అంటే 2వ భావం ఏ నక్షత్రం మీద ప్రారంభమైంది, 6వ భావం ఏ నక్షత్రం మీద ప్రారంభమైంది, 10వ భావం ఏ నక్షత్రం మీద ప్రారంభమైంది. ఈ 3 అర్ధ త్రికోణం కాబట్టి ఇవి ఏ నక్షత్రం మీద ప్రారంభమైనాయో ఆ నక్షత్రాధిపతి ఆ జాతకంలో ఏ భావాలని సిగ్నిఫై చేస్తున్నాడు అని చూసుకోండి ఒకసారి. ఆ నక్షత్రాధిపతి ఒకవేళ 6, 8, 12 లాంటి భావాలను సిగ్నిఫై చేస్తుంటే తప్పకుండా కొంత సమస్య ఉంటుంది. ఫైనల్ కన్ఫర్మేషన్ సబ్లాడే చెప్తాడు మనకి. ద్వితీయ భావ సబ్లాడ్, 6వ భావ సబ్లాడ్ ఇవే చెప్తాయి. కాకపోతే ఒక గుడ్ ప్రాక్టీస్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఈ నక్షత్రాధిపతులు చూసుకోవడం క్వాలిటీ మీద మీకు ఒక అవగాహన ఇస్తాయి. అంటే ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయి, జాతకుడిది కెరీర్ ఎలా ఉంది, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఒక అవగాహన ఇస్తాం. మనం ఒక విహంగ వీక్షణలాగా అది చూడాలి ఒకసారి. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ద్వితీయ భావ సబ్లాడ్ ఏ భావాలకు కారకుడు. 2, 6, 10, 11 ఇస్తున్నాడా, 5, 8, 12 ఇస్తున్నాడు. మిక్స్ ఉండొచ్చు. 2, 6, 10, 11 అండ్ 5, 8 మిక్స్ ఉండొచ్చు. మిక్స్ ఉన్నప్పుడు ఏది బలీయంగా వచ్చింది, పాజిటివ్ హౌసెస్ బలీయంగా వచ్చినాయా, నెగిటివ్ హౌసెస్ బలీయంగా వచ్చినాయా సబ్లాడ్కి, అవి చూసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మేజర్ టాపిక్ నేను అప్పిస్తే తిరిగి వస్తుందా లేదా అన్న టాపిక్ మీద అడిగారు కాబట్టి నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది 6th హౌస్ అండ్ 8th హౌస్ రెండింటిని చూడాలి. కారణం నేను లాజికల్ రీజన్ చెప్పాను. 6th హౌస్ మనం ఎవరికైతే అప్పిస్తున్నా ఆ వ్యక్తి యొక్క రీపేమెంట్ క్యాపబిలిటీ, తిరిగి రీపే చేస్తాడా లేదా అన్నదాన్ని మన జాతకంలో 6th హౌస్ చెప్తుంది. ఎందుకంటే అతనికి వ్యయం. అదేవిధంగా ఒక జాతకంలో అష్టమ భావము ఈ జాతకుడు ఎవరికైతే అప్పిస్తున్నాడో ఆ వ్యక్తికి ద్వితీయం కాబట్టి ఆ వ్యక్తి యొక్క 2, 12 హౌసెస్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవటం ద్వారా మనకు అతని ఆర్థిక స్థితి, ఎవరైతే అప్పు తీసుకుంటారో అతని ఆర్థిక స్థితి బాగుందా లేదా అన్నది తెలుస్తుంది. అవతల వ్యక్తి ఆర్థిక స్థితి బాగున్నప్పుడే రీపే చేయగలుగుతారు. రీపేమెంట్ క్యాపబిలిటీ లేనప్పుడు రీపే చేయలేడు కదా, మనం తీసుకున్న స్టక్ అయిపోతుంది అందు దగ్గర. కాబట్టి అది ఎలా తెలుస్తుంది? 8, 6 కస్పల్ సబ్లాట్స్ ఏం సిగ్నిఫై చేస్తుంది? 6, 8 కస్పల్ సబ్లాట్స్ 2, 6, 10, 11 భావాలకు సిగ్నిఫికేటర్స్ అయితే జాతకుడు ఇచ్చిన అప్పు సులువుగానే వసూలు అవుతుంది. ఎవరికైనా అప్పు కానీ చేయబదులు కానీ ఇస్తే అది సులువుగానే వసూలు అవుతుంది. దానికి లాజికల్ రీజన్ ఏంటి? అవతల వ్యక్తి ఆర్థిక స్థితి బాగుంది, ఆర్థిక స్థితి బాగుండి రీపేమెంట్ క్యాపబిలిటీ కూడా ఉందంటాం. అందుకే సాంప్రదాయంలో అష్టమంలో శుభగ్రహాలు ఉంటే సులువుగా వసూలు అవుతుందని చెప్తారు. అష్టమం అవతల వ్యక్తి యొక్క ద్వితీయం అండి. ఓకే, అదేవిధంగా ఒకవేళ ఈ 6, 8 కస్పల్ సబ్లాట్స్ గనక 5, 8, 12 లాంటి భావాలకి కారకులైతే జాతకుడు ఇచ్చిన అప్పు సులువుగా వసూలు అవ్వదు. అది అవతల వ్యక్తి ఇంటెన్షనల్ గా ఎగ్గొడతాడా, లేకపోతే అవతల వ్యక్తి ఆర్థిక స్థితి బాగాలేదా, ఏదైనా కారణం కావచ్చు. కానీ ఆర్థిక స్థితి బాగోక అవతల వ్యక్తి రీపే చేయలేని పరిస్థితుల్లో సాధారణంగా అష్టమ భావ కస్పల్ సబ్లాడ్గా కానీ అష్టమ భావంలో కానీ శని ఉంటాడని యాక్చువల్గా. శని అవతల వ్యక్తి ఆర్థిక స్థితిని హ్యాంపర్ చేసి తద్వారా అతను పే చేయలేని క్యాపబిలిటీలో ఉండటాన్ని ఇండికేట్ చేస్తారు. అటువంటి సందర్భాలు జాతకంలో కనిపిస్తున్నప్పుడు ఆ జాతకుని హెచ్చరించాలి, మీరు ఎవరికి అప్పు ఇవ్వద్దు, ఇస్తే అంత సులువుగా వసూలు అవ్వదు. ఓకేనా? సో కొన్ని ప్రాక్టికల్ కేస్ స్టడీస్ చూద్దాము. నమస్తే సార్. ఇప్పుడు మనకి అంటే మనం ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఇలా 8 చూసుకోవచ్చు, కానీ అందరికీ అదే వర్తిస్తుంది సార్. ఒకేసారి అప్పు ఇవ్వలేం కదా సార్. అంటే ఒక్కరికే అప్పు ఇవ్వలేం కదా, డిఫరెంట్ పీపుల్స్ మారుతుంటారు కదా, వాళ్ళందరికీ కూడా మన జాతకంలో ఉన్నటువంటి 8వ భావం అనేది మారదు కదా సార్. జాతకంలో 8వ భావము ద్వితీయ భావము బాగాలేనప్పుడు జాతకుడు అప్పు ఇవ్వడము, ఫైనాన్స్ బిజినెస్ చేయడం ఇలాంటివి చేయకూడదు. అది చెప్తాను నేను. ఇస్తే స్టక్ అవుతుంది లేదా మిక్స్డ్ ఇస్తుంది ఇప్పుడు ఉదాహరణకి. సో కొంతమంది దగ్గర నుంచి సులువుగా వసూలు అవ్వచ్చు, ఇంకొంతమంది నుంచి సులువుగా వసూలు కాకపోవచ్చు. అది ఎలా తెలుస్తుందండి అంటే వాళ్ళ జాతకాలు ఉంటే చెప్పచ్చు, లేదా సులువైన మెథడ్ ప్రశ్న కుండలు వేసుకో.
నేను పలానా వ్యక్తికి ఇప్పుడు అప్పు ఇవ్వదలుచుకున్నాను, నేను ఇస్తే తిరిగి వసూలు అవుతుందా లేదా, లేదా నలుగురు ఎదురుగా ఆల్రెడీ ఇచ్చున్నాడు అనుకున్నాను, అందులో స్పెసిఫిక్ గా ఒక ఏ పర్సన్ దగ్గర అయితే ఇప్పుడు స్టక్ అయిందో అతని దగ్గర నుంచి నాకు వసూలు అవుతుందా లేదా అని తలుచుకుని ప్రశ్న ఇవ్వమని చెప్పాలి. స్పెసిఫిక్ గా ఆ వ్యక్తిని తలుచుకుని ప్రశ్న ఇవ్వమని చెప్పాలి, ఒక నంబర్ ఇచ్చి దానికి ప్రశ్న కూడా వేస్తాం. అలా చెక్ చేయడం ద్వారా ఆ స్పెసిఫిక్ అప్పు గురించే మనకు చెప్తుంది. అది మొత్తం జాతకుడు ఇచ్చిన అన్నిటి గురించి కాదు. కాబట్టి మీకు ఆ ధర్మ సందేహం ఉంటే స్పెసిఫిక్ గా దాని ప్రకారం ఒక్కదాన్ని చూస్ చేసుకో, వస్తుంది ఆన్సర్ దాంట్లో. ఓకే, బట్ సాధారణంగా ఇలా ఈ కండిషన్స్, నేను ఇందాక చెప్పిన కండిషన్స్ ఉన్నప్పుడు జాతకుడు ఎవరికైనా అప్పిస్తే ట్యాంగిల్ అవుతుంది మనీ అని చెప్తాం. ఓకేనా. ఈయన నన్ను 8/6/2023 సంప్రదించారు. తాను ఒకరికి అప్పుగా ఇచ్చిన మొత్తము స్టక్ అయిపోయింది. ఈ 2023కి 4-5 సంవత్సరాల క్రితం ఇచ్చిన అమౌంట్ స్టక్ అయిపోయింది. నమ్మకస్తులైన ఒక మిత్రుడిగా ఇచ్చారు, భార్య మొత్తంలో ఇచ్చారు, అది తిరిగి వసూలు అవుతుందా, ఇంటెన్షనల్ గా అతను ఇవ్వట్లేదా, లేకపోతే అతని దగ్గర మనీ ఉండి ఇవ్వట్లేదా, ఎందుకు నాకు అది తిరిగి వసూలు అవ్వట్లేదా అని అడిగారు. ఇప్పుడు చెప్పుకున్న రూల్స్ ప్రకారం ఒకసారి ఫస్ట్ 2, 6, 10 భావాలు ఏ నక్షత్రం మీద ప్రారంభమైనా చూడండి. ద్వితీయము, షష్టమము, దశమము, ఇది అర్ధ త్రికోణం అని చెప్పుకున్నాం మనం. 2, 6, 10 హౌసెస్ చంద్రుడి నక్షత్రం మీదే ప్రారంభమైంది. ఆ చంద్రుడు ఏమిస్తున్నాడు ఈ చార్ట్ లో, అష్టమాధిపతి అయ్యి పంచమంలో ఉన్నాడు చంద్రుడు. అదే విధంగా శుక్ర నక్షత్రంలో ఉంటూ 6వ భావానికి 11వ భావానికి కారకుడు వేయడానికి. కాబట్టి ఎంటాంగిల్ అవడానికి స్కోప్ ఉంది, కానీ వసూలు అవుతుంది 6, 11 తిరిగి రావడానికి కూడా. అంటే పాజిటివ్ హౌసెస్ ని, ఇవి పాజిటివ్ హౌసెస్ అండి, ఇవి నెగిటివ్ హౌసెస్. 5, 8, 12 అంటే అంత ఈజీగా వసూలు అవుతుంది. కారణం ఏంటి, 5, 8, 12 అవతల వ్యక్తికి 2, 6, 11, జాతకుడికి కాదు. 8 అవతల వ్యక్తికి 2 అవుతుంది, 12 అవతల వ్యక్తికి 6 అవుతుంది, 5 అవతల వ్యక్తికి 11 అవుతుంది. అవతల వ్యక్తి నుంచి అతనికి రావాలంటే 6, 11 యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయ్యిందండి. కాబట్టి ఎంటాంగిల్ అవడానికి అవకాశం ఉన్నా వసూలు అవుతాడానికి కూడా స్కోప్ ఉంది అని ఇది చెప్తున్నాను. ఆర్థిక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మళ్ళీ నక్షత్రాధిపతి ద్వారా కొంత అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి బానే ఉందని చెప్తుంది. సో కస్పల్ సబ్లాడ్ ద్వారా మనం ఫైనల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం కాబట్టి ద్వితీయ సబ్లాడ్ ఎవరు వచ్చారో చూడండి. రాహు సాధారణంగా 2, 8 కస్పల్ సబ్లాడ్స్ గా ఒకే గ్రహం వస్తుంది. సో రెండింటిని కలిపి కామన్ గా చూద్దాం. 2వ భావం ఏమో జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అష్టమము అతను ఎవరికైతే అప్పిచ్చాడో అతని ఆర్థిక స్థితి. ఈ అష్టమ భావము శని నక్షత్రం మీద ప్రారంభమైంది కాబట్టి అవతల వ్యక్తి ఆర్థిక స్థితిలో కొంత సమస్య ఉండడానికి తప్పకుండా అవకాశం ఉందని తెలుస్తుంది. రాహువు కూడా సమస్యాత్మకమైన గ్రహమే కాబట్టి ఇతను ఎవరికైతే అప్పిచ్చాడో అతని ఆర్థిక స్థితి కొంత సమస్యాత్మకంగా ఉండడానికి అవకాశం ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. అష్టమంలో రవి ఉన్నాడు, పైగా ప్రస్తుతం ఆయనకి జరుగుతున్న దశ కూడా గురు దశ అయ్యి ఆ గురువు రవి నక్షత్రంలో ఉన్నాడు. సో నేను జాతకుడిని అడిగింది, మీరు ఎవరైనా ప్రభుత్వోద్యోగికి అప్పిచ్చారా అని అడిగింది. ఆయన ఒక ప్రభుత్వోద్యోగిగా అప్పిచ్చాడు, ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగిగా అప్పిచ్చాడు. కాకపోతే ఆయనకు కూడా కొంచెం ఆర్థిక స్థితి అవన్నీ ఒడిదొడుకులు ఉండటంతో ఈయన ఇచ్చిన అప్పుని తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు వాస్తవంగా ఆయన. కానీ సో ద్వితీయ భావ సబ్లాడ్గా 8వ భావ సబ్లాడ్గా రెండింటికి రాహు వచ్చాడు. అంటే జాతకుడు ఆర్థిక స్థితి, అతడి ఎవరికైతే ఇప్పుడు అప్పు ఇస్తున్నాడో అతని ఆర్థిక స్థితి రెండింటిని ఇండికేట్ చేసే భావాలకి రాహు కనెక్ట్ అయ్యాడు. ఈ రాహు సిగ్నిఫికేషన్ ఏముందో చూడండి ఒకసారి. మనకి సిగ్నిఫికేషన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో 2, 8 భావాలకి కస్పల్ సబ్లాడ్గా రాహు వచ్చాడు. ఈ రాహు స్వయంగా ఏమిస్తున్నాడు, 3లో ఉన్నాడు, శని రాశిలో ఉన్నాడు కనుక శనికి ప్రతినిధి అయ్యి ద్వితీయాన్ని చతుర్థాన్ని ఇస్తాడు. శని చతుర్థంలో ఉన్నాడు ఓకేనా, ద్వితీయాన్ని చతుర్థాన్ని ఇస్తున్నాడు. గురు నక్షత్రం మీద ఉన్నాడు, స్టార్ లార్డ్ గురువు ఈయనకి. సో ఆ గురువు 9లో ఉన్నాడు అండ్ 1, 4 భావాలకు అధిపతి. కాబట్టి ఇది ఇక్కడ దాకా మనం మామూలుగా తీసుకునేది కస్పల్ సబ్లాడ్ తన నక్షత్రాధిపతి ద్వారా ఏమిస్తున్నాడు ఇక్కడ వరకే తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏం జరిగింది, రాహు యొక్క సబ్లాడ్ అయిన చంద్రుడికి పొజిషనల్ స్టేటస్ ఉంది. పొజిషనల్ స్టేటస్ ఉంది అంటే ఈ జాతకంలో చంద్ర నక్షత్రాలలో ఏ గ్రహాలు లేవు కాబట్టి ఈ చంద్రుడు ఇచ్చే ఫలితాన్ని ఇప్పుడు రాహు ఇస్తాడు. చంద్రుడు 5, 8 భావాలకి కారకుడు అయ్యాడు, పంచమంలో ఉన్నాడు అష్టమాధిపతి. కాబట్టి ఇవన్నీ రాహు ఇస్తాడు. వీటితో పాటు అడిషనల్ గా కుజుడి దృష్టిలో కూడా ఉన్నాడు. రాహుకేతులకి ఆర్బుతో పని లేదు, దృష్టికి కుజ దృష్టిలో ఉండటం వల్ల కుజుడు భావచలితం ప్రకారం 11లో ఉన్నాడు, 5, 12 భావాలకు అధిపతి.
సో ఇప్పుడు రాహుకి వచ్చిన పాజిటివ్ నెగిటివ్ అని మనం తీసుకుంటే సార్ రాహు మెర్క్యూరీ దృష్టి కూడా పర్టికులర్ గా ఈ 5, 8 భావాలకి బలమైన ప్రతికూల భావాలకి బలమైన కారకుడు కుజుడి ద్వారా 12 కూడా వచ్చింది. ఇవి నెగిటివ్. పాజిటివ్ 2, 11. సార్ ఇప్పుడు మెర్క్యూరీ దృష్టి కూడా ఉన్నట్టే సార్ 7th. బుధుడి దృష్టి వీకర్ అండి అది, ఎందుకంటే ఆల్రెడీ కేతుతో కలిసి ఉన్నాడు కదా, కేతు అబ్జర్వ్ చేసుకుంటుంది దాన్ని. సార్ సెకండ్ కస్ప్ మీద సాటర్న్ ఆస్పెక్ట్ ఉన్నట్లు తీసుకొచ్చండి. ఆ ద్వితీయ కస్ప్ మీద ఉందండి. అవును, ద్వితీయ కస్ప్ని శని చూస్తున్నాడు అండి. ద్వితీయాన్ని, సప్తమాన్ని, ఏకాదశాన్ని శని చూస్తున్నాడు. మెయిన్ ద్వితీయం అండ్ ఏకాదశం అంటే జాతకుడి యొక్క ఆర్థిక స్థితి. సో వాటిని శని చూస్తున్నాడు ఇక్కడ నుంచి. కాబట్టి అది కూడా జాతకుడు ఆర్థిక స్థితిలో కొంచెం కుంటుపడటాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏదైనా ఇబ్బందులు ఎదురవడాన్ని వాటిని ఇండికేట్ చేస్తుంది అంటాం యాక్చువల్గా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగ్నిఫికేషన్ మనం గమనిస్తే ద్వితీయ అష్టమ సబ్లాడ్గా వచ్చినాయని 5, 8, 12 ఇస్తున్నాడు. కాబట్టి డెఫినెట్ గా ఎంటాంగిల్ అవడానికి స్కోప్ ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సిన 6వ భావము. 6వ భావం అవతల వ్యక్తి యొక్క రీపేమెంట్ క్యాపబిలిటీ. సో 6వ భావ సబ్లాడ్గా శని వచ్చాడు. శని ఏమి ఇస్తున్నాడు? 4, 2, 3 భావాలకి కారకుడయ్యాడు శని. ఆయన మేషరాశిలో శుక్ర నక్షత్రం మీద ఉన్నాడు. శని నీచంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. డెబిలిటేషన్ లో ఉన్నాడు, అది కూడా కొంత ఇబ్బందికరమే. అదేవిధంగా ఆయన శుక్ర నక్షత్రం మీద ఉంటూ ఈ శుక్రుడు 6, 11 ఇది ప్లస్ పాయింట్ అండి జాతకం. ఇది ప్లస్ పాయింట్. 6, 11 ఇవ్వడం అనేది 6th కస్పల్ సబ్లాడ్ 6 ఇస్తుంది కనుక టైప్ ఏ సిగ్నిఫికేషన్ ఫర్ 6 అండ్ టైప్ సి ఫర్ 11 వచ్చింది ఆయనకి. కాబట్టి ఎస్ బాగానే ఉంది, అవతల వ్యక్తి నుంచే మనీ రావడానికి స్కోప్ ఉంది అని తెలుస్తుంది మనకి. కాకపోతే 11వ భావ కస్పుని, ద్వితీయ భావ కస్పుని శని చూస్తున్నాడు కాబట్టి జాతకుడు ఇచ్చేది అంత సులువుగా వసూలు అది. అంటే ఎవరికైనా ఇస్తే కనుక అది ఆలస్యంగా రావడానికి వాటికి కూడా స్కోప్ ఉంది అని తెలుస్తుంది. శని చూస్తుండడం వల్ల కూడా ఆర్థిక స్థితిలో ఎంతో కొంత లోటు ఏర్పడుతుందని ఇండికేషన్ అన్నమాట. సో మీకు సాంప్రదాయంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. అండ్ మీకు సాంప్రదాయాన్ని నేర్చుకునే వాళ్ళకి 6వ భావం ఎలా సపోర్ట్ చేస్తుంది ఆర్థిక విషయాలకు అన్నదానికి కొంత సందిగ్ధత ఉంది. కృష్ణమూర్తి పద్ధతిలో ఏం చెప్తామంటే, ఈ 6వ భావం అనేది ఎప్పుడు కూడా ఇతరుల నుండి మనకు వచ్చే మనీని చెప్తుంది. ఇతరుల నుండి మనకు వచ్చే ధనాన్ని గురించి చెప్తుంది. కారణం ఏంటి? 6వ భావం అనేది మనతో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళకి వ్యయము. లగ్నం మనము, అండ్ సప్తమం అనేది మనతో దైనందిన జీవితంలో ట్రాన్సాక్షన్స్ చేసే ప్రతి వ్యక్తి కూడా. అంటే ఉదాహరణకి అతను రుణదాత అవ్వచ్చు, రుణగ్రహీత అవ్వచ్చు, వాళ్ళను కూడా సప్తమం చెప్తుంది. సో వీళ్ళకి ఇది వ్యయమాదు. కాబట్టి వీళ్ళు ఇష్యూ చేస్తేనే మనకు వస్తుంది మనీ. అంటే వీళ్ళు చెక్ ఇష్యూ చేస్తేనే మనకు వస్తుంది అంటే వీళ్ళు ఫస్ట్ కొంత వదులుకోవాలి, మనీని వీడు ఖర్చు పెట్టాలి లేదా వీడు తీర్చాలి, అప్పుడే మనకు వస్తుంది మన దగ్గరికి. సో దానిని ఏమి ఇండికేట్ చేస్తుంది మన జాతకంలో? 6వ భావం అంటాం. కాబట్టి కేపీలో కృష్ణమూర్తి పద్ధతిలో 6వ భావం ఎప్పుడూ కూడా 2, 11 లాంటి భావాలతో కలిసినప్పుడు సత్ఫలితాలే ఇస్తుందని చెప్తాం. ఇతర వ్యక్తులు మనకి చెక్ ఇష్యూ చేయడాన్ని 6వ భావం చెప్తుంది. మన జాతకంలోని 12వ భావం ఎలా అయితే మనకు ఖర్చో, మన జాతకంలో 6వ భావం అవతల వ్యక్తికి ఖర్చు. వాడు చెక్ ఇష్యూ చేయాలి, అప్పుడే మనకు వస్తుందంటాం. ఒక పాజిటివ్ ఇండికేషన్ ఏమొచ్చింది? అవతల వ్యక్తి రీపేమెంట్ క్యాపబిలిటీ బాగానే ఉంది అని తెలిసింది. కాకపోతే కొంత ఆలస్యంగానైనా రీపే చేస్తాడు, రీపేమెంట్ క్యాపబిలిటీ బాగానే ఉంది అవతల వ్యక్తి అని తెలిసింది. సో మనకు జాతకుడికి ఒక అష్యూరెన్స్ ఇవ్వచ్చు, మీకు వసూలు అవుతుంది, పర్వాలేదు, రీపేమెంట్ క్యాపబిలిటీ అవతల వ్యక్తిది బాగానే ఉంది అని. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడు వస్తుంది. అది ఆ క్వశ్చన్ వస్తుంది జాతకుడికి. నేను ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు తిరిగి ఎప్పుడు వసూలు అవుతుంది అని అడుగుతాడు. వన్స్ ఒకసారి మనకి తిరిగి వసూలు అవుతుంది అని తెలిసినప్పుడు ఏ గ్రహాలు 2, 6, 11 భావాలకి కారకులైనవి, ముఖ్యంగా 6, 11 ఏ గ్రహాలు కారకులైనవి చూసుకోవాలి. అంటే జాయింట్ సిగ్నిఫికేటర్స్ ఫర్ 2, 6, 11 సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన గ్రహాలు అన్నీ ఉపయోగపడవండి. వీటి సబ్లాట్స్ కూడా సహకరించాలి. అంటే వీటి సబ్లాట్స్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ భావాలకి సిగ్నిఫికేటర్ అవ్వాలంటాం. ఈ జాయింట్ సిగ్నిఫికేటర్స్ ఫర్ 2, 6, 11 సెలెక్ట్ చేసుకుని వాళ్ళలో ఎవరు మనకి రూలింగ్ ప్లానెట్స్ తో టాలీ అవుతారు, ఎవరు రూలింగ్ ప్లానెట్స్ తో టాలీ అవుతారు. ఆ గ్రహాల దశాభుక్తి అంతర జరుగుతుండగా జాతకుడు ఇచ్చిన అప్పు వసూలు అవుతుంది అని చెప్తాం. సో 2, 6, 11కి ఇవి సిగ్నిఫికేటర్స్ అయినాయి. రూలింగ్ ప్లానెట్స్ గా నాకు ఇవి వచ్చినాయి, నేను జాతక పరిశీలన చేస్తాను. సో ఇక్కడ కామన్ గా ఉన్న గ్రహాలు ఏవి ఎవరైనా చెప్పగలరా? వీనస్ ఉన్నాడు, ఉన్నాడు, ఈ 3 కదా. కాబట్టి దశాభుక్తి అంతర్లో వీళ్ళు జరుగుతున్నప్పుడు మాత్రమే
జాతకుడికి రావాల్సిన ధనం వసూలు అవుతుంది అని చెప్తాం. జాతకుడికి ప్రస్తుతము గురుమహాదశ జరుగుతుంది. గురువు ఈ చాట్లో తన నక్షత్రాధిపతి ద్వారా అష్టమానికి బలమైన కారకుడయ్యాడు. అష్టమాన్ని ఇస్తున్నాడు కాబట్టి స్టక్ అవడానికి స్కోప్ ఉంది. ఆయన ద్వితీయాన్ని చూస్తున్నాడు. వితిన్ ఆర్బులో ఉంది దృష్టి. 6వ భావాన్ని చూస్తున్నాడు. గురువు యొక్క సబ్లాడుగా శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు 6, 11 ఇస్తున్నాడు కాబట్టి ఈ దశలో కొంత ఇబ్బంది ఎదురైనా తిరిగి వసూలు అవుతుంది. కాకపోతే ఈ గురువు యొక్క సబ్లాడిని మళ్ళీ శని చూస్తున్నాడు. 6, 11 ఇస్తున్నా శని చూస్తున్నాడు కాబట్టి కొంత ఆలస్యంగా వసూలు అవడాన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ భుక్తి జరుగుతుంది? నన్ను సంప్రదించే సమయానికి శుక్రుడు కాబట్టి శుక్రభుక్తిలో డెఫినెట్ గా స్కోప్ ఉంది. శుక్రుడు 6, 11 సిగ్నిఫికేటర్ అయ్యాడు. శుక్రుడు సబ్లాడు గురువు ద్వితీయాన్ని చూస్తున్నాడు, షష్టమాన్ని చూస్తున్నాడు, 9th లో భాగ్యస్థానంలోనే ఉన్నాడు ఆయన. సో నెక్స్ట్ నేను చెక్ చేసుకుంది అసలు నన్ను సంప్రదించే సమయానికి ఎవరు రన్ అవుతున్నారని చూస్తే చంద్రుడు. నేను వారికి చెప్పింది ఏంటంటే మీకు మోస్ట్లీ ఈ జూలై 2వ తారీఖు లోపల ఒక విడతగా కొంచెం అమౌంట్ వస్తుంది. రీజన్ ఏంటి? చంద్రుడు 6కి బలమైన కారకుడు, 6వ భావానికి 11వ భావానికి బలమైన కారకుడు కాబట్టి చంద్రుడి పీరియడ్ లో మీకు రావడానికి డెఫినెట్ గా స్కోప్ ఉంది. భుక్తినాథుడిని శని చూస్తున్నాడు. ఈ అంతర్నాథుని పైన కూడా మళ్ళీ అగైన్ గురు శని కంజంక్షన్ లో ఉన్నాడు. అసోసియేషన్ అనొచ్చు, కంజంక్షన్ ఆర్ అసోసియేషన్ అనొచ్చు. కాబట్టి మీరు పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ ఇప్పుడు ఎంతో కొంత మీరు ఇచ్చిన అప్పుడు కొంత రావడాన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పాం. కారణం వాళ్ళు రూలింగ్ ప్లానెట్స్ లో కూడా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత 2వ తారీఖు లోపల రావడానికి అవకాశం ఉంది అని చెప్పాం. 8వ తారీఖు నన్ను సంప్రదించారు. నెల తిరగకుండానే ఒక చిన్న అమౌంట్ ఆయనకి వచ్చింది. సో ఇది పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. మరి నాది మొత్తం ఎప్పుడు వస్తుందండి అని అడిగాడు జాతకం. సో గురువులో ఇంక డైరెక్ట్ గా చంద్రుడి పీరియడ్ మధ్యలో ఇంక రవిని వదిలిపెట్టాం ఎందుకంటే రవి సిగ్నిఫికేటర్ కాదు. సో గురువులో చంద్రుడు ఫైనల్ గా మీకు రావాల్సిన అమౌంట్ అంతా కూడా ఈ చంద్రుడు వచ్చిన తర్వాత డెఫినెట్ గా మంచి స్కోప్ ఉందని చెప్పాం ఆయనకి. రీజన్ ఏంటి? చంద్రుడు 6కి బలమైన కారకుడు, 6వ భావానికి 11వ భావానికి బలమైన కారకుడు కాబట్టి చంద్రుడి పీరియడ్ లో మీకు రావడానికి డెఫినెట్ గా స్కోప్ ఉంది. గురువులో, చంద్రుడిలో, శనిలో మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉందో అది వసూలు అవుతుందని చెప్పాం. కారణం ఏంటి? 2, 6, 11కి శని కూడా కారకుడి జాతకం. పైగా నేను జాతక పరిశీలన చేస్తున్న సమయంలో నాకు ఒక గైడెన్స్ ఉంది. రూలింగ్ ప్లానెట్స్ అనేవి ఒక డివైన్ గైడెన్స్ అంట. కాబట్టి గురువులో, చంద్రుడిలో, శనిలో ఫైనల్ గా మీకు రావాల్సిన అమౌంట్ అంతా కూడా వసూలు అవుతుంది అని చెప్తాం.